దేవిక అండ్ డానీ. సో ఈ వెబ్ సిరీస్ అయితే మనకు జూన్ 6న జియో హాట్‌స్టార్‌లో రిలీజ్ చేశారు. సో టోటల్ 7 ఎపిసోడ్స్ ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్స్ వచ్చేసి 20 మినిట్స్ ఉంటుంది. అండ్ ఇది మనకు 7 లాంగ్వేజెస్‌లో రిలీజ్ చేశారు. సో ఫైనల్‌గా నిన్న వీకెండ్ అవ్వడం వల్ల చూసేసాననమాట ఇది. నేనైతే ట్రైలర్ చూసినప్పుడు చాలా ఎక్సైటెడ్‌గా ఉండే, చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉండే. లైక్ గోస్ట్ మూవీస్, నాకు హారర్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటదనమాట. సో చాలా ఆలోచించిన చూద్దాం అన్నట్టు. ఎప్పుడు రిలీజ్ అవుతదని చాలా ఎక్సైటెడ్‌గా ఉండే. సో నిన్న ఫైనల్‌గా చూసా. నాకేమనిపించింది అంటే ఓకే, బాగుంది సినిమాటోగ్రఫీ, ఆ గ్రీనరీ గానీ, ఆ పొలాలు గానీ చాలా బాగా అనిపించినాయి. స్టోరీ చెప్పాలంటే యూనిక్‌గా ఉంది. కొత్త కాన్సెప్ట్స్ ఇట్లాంటివి లేవు అంటే ఉన్నాయి హారర్‌లో. కానీ ఈ విధంగా ఈ కాన్సెప్ట్ అయితే లేదు నాకు తెలిసినంత మట్టుకి. ఫస్ట్ ఎపిసోడ్ అయితే బాగా అనిపించింది. హీరోయిన్ ఎంట్రీ కానీ, స్టోరీలోకి మనకి ఎక్స్‌ప్లనేషన్ కానీ బాగా ఇచ్చారు. ఇక తర్వాత సెకండ్ ఎపిసోడ్ వచ్చేసరికి కొంచెం బోరింగ్ అనిపించింది నాకు. మళ్ళీ యాజ్ ఇట్ ఈస్‌గా థర్డ్, ఫోర్త్ అలా ఎపిసోడ్స్ అయ్యే కొద్దీ ఓకే, ఒక కొనసాగుతుంది అంటే రన్ అవుతూ ఉంది. ఇంకా ఏంటి అంటే ఎక్కడ లాగ్ అన్నట్టు ఏమి అనిపించలేదు నాకు కూడా. నాకు చాలా హై ఎక్స్‌పెక్టేషన్స్ ఉంది అనమాట. ఎందుకంటే నా ఫేవరెట్ యాక్ట్రెస్ రీతు వర్మ. సో రిలీజ్ అవ్వగానే చూసేద్దాం అనుకున్నా. అలానే చూసాను. బట్ కొంచెం ఎక్కడో అంటే కొన్ని లూప్ హోల్స్ అంటాం కదా, అట్లా అనిపించింది నాకు. ఇంకా కొంచెం అంటే లైక్ స్టోరీని ఇంకా కొంచెం క్రియేటివ్స్‌గా చూపించొచ్చు అనిపించింది నాకైతే. సో ఇది మనం ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఓకే, బిందాస్‌గా చూడొచ్చు. ఎలాంటి అడల్ట్ కంటెంట్ గానీ, ఎట్లాంటి బూతులు గానీ అట్లా లేవు. మన కిడ్స్‌తో గానీ, ఫ్యామిలీతో గానీ ఈజీగా వాచ్ చేయొచ్చు. అండ్ వన్ టైమ్ వాచ్ అని చెప్పొచ్చు మాక్సిమం. ఎందుకంటే సెకండ్ టైమ్ ఇక మన పైన డిపెండ్ అవుతది. అందరికి అన్నీ నచ్చవు గదా! సో నాకైతే ఒకసారికి ఓకే, పర్లేదనిపించింది. ఈ మూవీలో కామెడీ వచ్చేసి కామెడీ కూడా వర్కౌట్ అయిందని చెప్పలేము. బట్ బాగుంది. డీసెంట్‌గా ఉంది. ఎట్లా అంటే ఓకే, బాగుందనిపించింది నాకు ఓవరాల్‌గా అయితే. కమింగ్ టు ద స్టోరీ ఏంటంటే దేవిక మన హీరోయిన్ చాలా రిస్ట్రిక్షన్స్ అంటే సెల్ఫ్ ఇండిపెండెంట్‌గా ఉండేది కాదు. ఈ స్టోరీ ఏంటి అంటే నేను స్టార్టింగ్‌లో చూడగానే టైటిల్ 'దేవిక అండ్ డానీ' అనేసరికి సరే ఏదైనా రొమాంటిక్ లైక్ లవ్ స్టోరీ గానీ, ఇట్లా ఏదైనా సమ్ హారర్ ఉండొచ్చు అని నేను ఎక్స్‌పెక్ట్ చేశా. బట్ ఇది కంప్లీట్‌లీ ఆపోజిట్ అని చెప్పొచ్చు. సో దేవిక మన హీరోయిన్ వచ్చేసి కంప్లీట్‌లీ డిపెండెంట్ ఆన్ హర్ ఫాదర్ డెసిషన్స్ అనమాట. అంటే తనకంటూ ఒక లైఫ్‌లో ఒక తను స్పెషల్‌గా డెసిషన్స్ తీసుకునేటట్టు తన లైఫ్ ఉండేది కాదు. సో సడన్‌గా వన్ డే తను డానీని మీట్ అవుతది. హర్ లైఫ్ చేంజెస్. తను సడన్‌గా తన డెసిషన్స్ తీసుకుంటుంది. ఇండిపెండెంట్ అయిపోతుంది. ఎట్లా అంటే తను కొత్తవన్నీ ట్రై చేస్తుందనమాట. లైక్ తన నిర్ణయాలు తను సొంతంగా తీసుకుంటది. ఆ పాయింట్ కొంచెం నాకు నచ్చింది. ఎందుకంటే అమ్మాయిలం కదా! సో మనకు చాలా ఉంటదనమాట. మన సొంత నిర్ణయాలు మనమే తీసుకోవాలి. ఎవరిపైన డిపెండ్ అవ్వదు. అట్లా బాగుంటది. సో అది బాగా అనిపించింది. సో మనకి ఎట్లా అంటే డానీ అండ్ దేవిక ఎలా మీట్ అయ్యారు? ఎందుకు మీట్ అయ్యారు? అసలు దేవిక డానీకి ఎలా పరిచయం అనేది మనకి ఈ వెబ్ సిరీస్‌లో చూయిస్తారనమాట. నెక్స్ట్ ఇంకా వచ్చేసి ఏంటి అంటే సో డానీ వచ్చేసి ఈ మూవీలో అనేది ఘోస్ట్ అనమాట. సో ఆ ఘోస్ట్‌కి మన దేవిక హెల్ప్ చేస్తుందనమాట. సో తను ఎలా హెల్ప్ చేస్తుంది, ఎలాంటి సిచ్యువేషన్స్‌ని ఫేస్ చేస్తుందనేది మనకి స్టోరీలో చూపెట్టారు. అండ్ కమింగ్ టు విలన్ అయితే ఓకే, పర్లేదనిపించింది నాకు. అంత అంటే మనం భారీ విలన్స్‌ని చూస్తాం కదా తెలుగు వెబ్ సిరీస్‌లో కాదులే, కానీ మూవీస్‌లో అయితే చూస్తాం కదా! అంత భారీ విలన్ అయితే మనకు అనిపించాడనమాట. సో ఎట్లా అంటే ఓకే, అంటే చాలా ఎక్స్‌పెక్ట్ చేశాను. సో మన రీతువర్మ గారు అంటే మన దేవిక గారు సాల్వ్ చేస్తూ వెళ్తారనమాట. తన ఫ్రెండ్ డానీకి హెల్ప్ చేస్తూ వెళ్తారు. సో ఎక్కడన్నా అంటే మన మూవీస్, వెబ్ సిరీస్ ఏదైనా కానీ అక్కడంటే ఓకే, అలా జరిగిపోతుంది అని మనం చెప్తాం. హీరోయిన్ కాబట్టి ఏం అడ్డంకులు రావు. కానీ కొంచెం ప్రాక్టికల్‌గా చూస్తే మనకు కొంచెం అరే, నేను కొన్ని దగ్గర ఏం ఎక్స్‌పెక్ట్ చేశాను అంటే ఓకే, మేబీ సంథింగ్ ఇక్కడ కాంప్లికేటెడ్ అయితదేమో, లేదంటే ఈ ఎపిసోడ్ దగ్గర అరే దేవిక ఇది చేయలేదేమో అనుకున్నా.
బట్ నార్మల్‌గా సాగిపోయింది. ఫైటింగ్ ఇట్లా ఏమంటూ ఏం లేవనమాట. సో, మనకి ఇంకా ఏం పెట్టారంటే, ఇది మనకి 7 ఎపిసోడ్స్ కదా! 7 ఎపిసోడ్స్ చూసాక గూడా మనకు కన్‌క్లూజన్ వస్తుందా అంటే రాదు. ఎందుకంటే మనకి మళ్ళీ సీజన్ 2 అటాచ్ చేస్తారు. నాకు ఇలా సీజన్ 2 దాకా వెయిట్ చేయాలంటే చాలా నాకు ఓపిక ఉండదనమాట అంతా. ఏదున్నా చూసేయాలి. కంప్లీట్ ఒక్కటే సెట్‌లో చూసేయాలని నా నా ఇంట్రెస్ట్. సో, ఎట్లాగంటే ఇక వెయిట్ జేయాలి తప్పదు మనం సీజన్ 2 రిలీజ్ అయ్యేదాకా. మరి తర్వాత ఇప్పుడైతే ఈ కేస్ సాల్వ్ అయిపోయింది. దేవిక దానికి హెల్ప్ చేసేస్తుంది ఈ వెబ్ సీరీస్‌లో ఈ 7 ఎపిసోడ్స్‌లో అయితే. మళ్ళీ ఇంకా ఏమి ఇంక్లూడ్ చేస్తారు, ఏమి ఇంక్లూడ్ చేయగలుగుతారనేది మనం సీజన్ 2లో వెయిట్ చేయాలి. సో, ఇన్‌కేస్ మీరు కూడా చూసినట్టయితే వెబ్ సిరీస్ కామెంట్ చేయండి. ఇదండి నా రివ్యూ ఆర్ నా ఒపీనియన్ 'దేవిక అండ్ డానీ' పైన. మీరేమనుకుంటున్నారు? సో, మీరు ఇంకా ఇలాంటి రివ్యూస్ కానీ, ఒపీనియన్స్ కానీ చూడాలి అనుకుంటే కామెంట్ చేయండి. లేటెస్ట్ మూవీస్ కానీ, వెబ్ సిరీస్ పైన ఏమైనా చూడాలనుకుంటే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. నా రేటింగ్ వచ్చేసి ఈ వెబ్ సిరీస్‌కి 3.5/5 అండి. అంటే మరీ బాలేదని చెప్పలేం, మరీ బాగుందని చెప్పలేం. 3.5/5. సో, మీరేమనుకుంటున్నారు? చూస్తారా మరి? ఇన్‌కేస్ ఆల్రెడీ చూసినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇన్‌కేస్ మీరు చూడకపోతే మీ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.